ఇక ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కావడంతో గోండు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపాలని రాజకీయ పార్టీలు అన్వేషణలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి బరిలో దింపాలని యోచిస్తోంది. అయితే ఆదిలాబాద్ పార్లమెంటులో రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం కూడా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా అలర్ట్ కావడం జరిగింది. మే 13న కూడా లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఈసీ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా 10 నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కూడా బీజేపీ పార్టీలు తమ పార్లమెంటు ఏదైతే ఎంపీ అభ్యర్థిని ప్రకటించి కూడా ముందంజలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కూడా అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో కూడా ముఖ్యంగా గోండు సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీజేపీ కాబట్టి ఇతర పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని బరిలో దింపాలంటూ కూడా యోచనలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి మాజీ ఎంపీ గేడం నాగేష్ కూడా ఏదైతే బీజేపీ పార్టీ అయితే అభ్యర్థిగా ప్రకటించింది, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే అస్ఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా ప్రకటించింది. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటివరకు అయితే తమ ఎంపీ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్లో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితికి ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కావచ్చు, అదేవిధంగా కూడా కొత్తగా కాంగ్రెస్లో చేరినటువంటి ఆత్రం సుగుణ, అదేవిధంగా కూడా ఖానాపూర్ నుంచి గెలుపొందినటువంటి బొజ్జు పటేల్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గెలిచేటువంటి అభ్యర్థిని అక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి, అక్కడ స్థానాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన 42 మంది కూడా ఏదైతే ఎంపీ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో కొత్తగా చేరినటువంటి గేడం నాగేష్కే ఎంపీ టికెట్ కేటాయించి ఆ స్థానాన్ని కేటాయించడంతో కూడా బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు, బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉన్నది. ముఖ్యంగా కూడా గత డిసెంబర్లో జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అందులో మెజార్టీ స్థానాలు నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆ స్థానాలను కూడా భారీ మెజారిటీతో కూడా అక్కడ స్థానాలను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి కూడా బీజేపీ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం కూడా ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కొత్తగా బీజేపీలో చేరినటువంటి గేడం నాగేష్కు సీటు కేటాయించడంతో కూడా బీజేపీ పార్టీలో కొంత అసంతృప్తి అయితే నెలకొన్నది. ఏదైతే చాలామంది కూడా సీనియర్ నాయకులు కూడా ఆ సీటు ఏదైతే సీటు కోసం కూడా ఆశపడి కూడా భంగపడినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే కూడా కొంత అసంతృప్తి ఉన్నది. అక్కడ చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేనట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదంటే ఆ స్థానాన్ని కూడా ఏదైతే సిట్టింగ్ ఎంపీ గతంలోనే ఎంపీగా గెలిచి సిట్టింగ్ ఉన్నటువంటి సోయం బాపురావు కూడా బీజేపీ పార్టీ ఆ స్థానాన్ని కేటాయించలేదు. కొత్తగా చేరినటువంటి ఒకే ఏదైతే గోండు సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేష్కే టికెట్ కేటాయించడంతో కూడా బీజేపీలో కొంత అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఏదైతే ఖానాపూర్ అస్ఫాబాద్కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా సీటు కేటాయించింది. అయితే గతంలో జరిగినటువంటి ఆ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 నియోజకవర్గాలలో కేవలం ఒకే నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది 9 స్థానాల్లో కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానం విషయంలో కూడా ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతున్న విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత ఆలోచనలు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఇక స్థానం ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ కూడా ప్రతిపాటి ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో కూడా గోండు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని అక్కడ నిలబెడితేనే గెలుపు పొందేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే ఆలోచనలు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సోయం బాపురావు బీజేపీని టికెట్ కేటాయించకపోవడంతో కూడా తన భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో కలిస్తే ఇట్లా ఖచ్చితంగా ఆయనకే సీటు ఆ ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే కూడా ఏదైతే గోండు
సామాజిక వర్గానికి చెందినటువంటి సుగుణ కావచ్చు, అదేవిధంగా బొజ్జు పటేల్కు కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదిగా. ఏ విధమైనప్పటికీ కూడా ఇటు బీజేపీ లేకపోతే కాంగ్రెసా లేదంటే టీఆర్ఎస్ పార్టీల ఈ ఎంపీ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో మరికొన్ని రోజులు తేలేటువంటి పరిస్థితి ఉన్నది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.